రైట్ ఇంకా ఏదైతే ఎర్రగడ్డలో ఉన్నటువంటి సంబంధించి తాజా అప్డేట్స్ అందించండి మా కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్ చెప్పండి, ఎర్రగడ్డలో ఓటింగ్ సరళ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు అసలు ఎంతమంది ఓటాకు వినియోగించుకొని ఉంటారు? సురేష్, ఏదైతే ఎర్రగడ్డ డివిజన్లోనే డ్యామ్ బాస్కో స్కూల్ ఉందో ఈ స్కూల్లో దాదాపు మొత్తం కూడా 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో దాని మొత్తం కూడా అంటే ఏదైతే మాక్ పోలింగ్ ఉందో మాక్ పోలింగ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాని మొత్తం డేటా అంతా క్లియర్ చేసిన తర్వాత 7 గంటల 1 నిమిషానికి ఇక్కడ ఉన్న 10 పోలింగ్ బూతులలో కూడా మొత్తం కూడా స్టార్ట్ అయింది. కాకపోతే 7 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత మందకోడిగా కూడా ఇది పోలింగ్ సరళం జరుగుతుంది. మనం విజువల్లో చూసుకున్నట్లయితే టోటల్గా దీనికి సంబంధించింది ఓటర్ అసిస్టెంట్ బూత్ అనేది కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఏదైతే మనకు సంబంధించినటువంటి ఓటర్లు ఉంటారో ఓటర్లకు సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబితా అంటే వాళ్ళకి సంబంధించిన ఓటర్ లిస్టు, దాంతోపాటుగా వాళ్ళ రూమ్ నెంబర్ అవన్నీ వివరాలు ఏర్పరచడానికి కూడా ఓటర్ అసిస్టెంట్ బూత్ అనేది ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ అయితే ఉందో సెల్ ఫోన్ తీసుకోవడము, సెల్ ఫోన్ డిపాజిట్ చేయడము, లోపలికి సెల్ ఫోన్ లేకపోవడంతోనే కొత్తగా వీళ్ళ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి 1075 ఓట్స్ అండ్ 400 పోలింగ్ స్టేషన్లో చూసుకున్నట్లయితే 1104 వచ్చేసి పోలింగ్ స్టేషన్ 382లో వచ్చేసి 972, అలాగే 381లో వచ్చేసి 1072 అండ్ పోలింగ్ స్టేషన్ 399 చూసుకున్నట్లయితే దాంట్లో 1075 టోటల్గా వచ్చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వచ్చేసి 1000 పారుగా ఉన్నాయి. అంటే కంప్లీట్గా చూసుకున్నట్లయితే డ్యామ్ బాస్కో స్కూల్లో మొత్తం కూడా 10,000 పైచిలకు ఓటర్ల వరకు కూడా ఇక్కడ ఓటింగ్ నమోదయ్యే ఉంటుంది. ఏంటంటే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇది మనకు ఎర్రగడ్డకు సంబంధించినటువంటి డ్యామ్ బాస్కో కావడంతో ఇక్కడ కేంద్ర బలగాలతో పాటుగా ఏదైతే కేంద్ర బలగాలతో పాటుగా స్టేట్ పోలీస్తో అనేది కూడా ఇక్కడ అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో దానికి సంబంధించిన ఏదైతే అండర్ సీసీటీవీస్ అవుతున్నాయో సీసీటీవీల సమక్షంలో కూడా చూసుకుంటూ దాంతోపాటుగా ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరూ అబ్జర్వేషన్ చేసుకుంటూ కూడా చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాకపోతే పోలింగ్ సరళి అనేది మాత్రం ఇప్పుడే అంటే 7 గంటల తర్వాత అంటే 7 గంటల నుంచి 7:15 ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇంకా స్టార్టింగ్ కాలేదు. కొన్ని అంటే ఏదైతే మనం విజువల్లో చూసినట్లయితే కొన్నిట్లో మాత్రం కూడా ఇప్పుడే మొదలవుతుంది. కాకపోతే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరిలో కూడా చాలామంది అంటే దీంట్లో 2 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది వచ్చేసి ఇక్కడ నియర్ బై ఉన్న ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా దాదాపు 10-11 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతున్నట్టు డ్యామ్ బాస్కో స్కూల్ ఉందో దీంట్లో దానికి సంబంధించినటువంటి కేంద్ర బలగాలు అనేది కూడా ఎక్కువగా మోహరించేసి అంటే ఎలాంటి సమస్యలు కాకుండా కూడా వాటికి సంబంధించిన మొత్తం కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. దాంతో చూసుకుంటే మొత్తం ఇప్పటికే ఈ ఎర్రగడ్డకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా డ్యామ్ బాస్కో స్కూల్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దాదాపు 10,000 పైచీలకు ఓట్ బ్యాంకు కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఓటు హక్కు కోసం కూడా వెళ్తున్నారు. దాంతో మనకు విజువల్లో చూసినట్లయితే ఏదైతే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డుతో పాటుగా ఓటర్ ఐడి స్లిప్ 2 పరిశీలించిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్ళే అంటే నమోదు ప్రక్రియ విషయం కూడా చెక్ అయిన తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి పంపించినట్టుగా కూడా మనం చెప్పించుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఎర్రగడ్డలోని డ్యామ్ బాస్కో స్కూల్లో కూడా మొత్తానికి ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికే అంటే మందకోడిగా ఏదైతే పోలింగ్ జరుగుతుందో కానీ చూసుకున్నట్లయితే మొత్తానికి 10,000 పైసలుకున్న ఓట్ దాంట్లో ఏదైతుందో ఈ ఓట్లు ఏదైతుందో దాంట్లో దాదాపు ఎప్పుడూ కూడా 50-60% మాత్రమే ఇక్కడ ఓట్లు అనేది నమోదవుతాయి. ఖచ్చితంగా వీళ్ళు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఎవరైతే పోలింగ్ స్టేషన్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం చేసి ఓటు అవగాహన కార్యక్రమాలు చేసి కూడా ఓటు నమోదు చేసుకోవాలని చేసినట్టుగా చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే యువకులు కావచ్చు, దాంతోపాటుగా ఎంప్లాయీస్ కావచ్చు, దాంతోపాటుగా ఇండస్ట్రీలకు వెళ్ళే కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించడానికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. సురేష్.